లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు అన్నాడు. లేని వార్తను పుట్టించకూడదంట. క్రైస్తవ బిడ్డలైన మనకి దేవుడు చెప్తున్న మాట, లేని మాటని పుట్టించకూడదంట. చాలా మంది కొండిగాలు కొండి కత్తులు అట్లా ఒక ఇంటికి ఒకరింటికి తిరుగుతూ, లేదా ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి తిరుగుతూ, ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి తిరుగుతూ లేని వార్తను, మనం అనని మాటను అన్నామని వాళ్ళ కుటుంబం దగ్గర చెప్తూ, వాళ్ళు అనని మాటను అన్నారని మన దగ్గరికి వచ్చి చెప్తూ, ఒకరికి ఒకరు, ఒక కుటుంబానికి ఒక కుటుంబం దెబ్బలాడే పరిస్థితి, విరోధం వచ్చే పరిస్థితి తెస్తూ ఉంటారు. దీనిని దేవుడు సహించకపోయాడండి. పరలోకంలో ఉన్న దేవుడు సహించలేకపోయాడు. ఇశ్రాయేలు విషయంలో ఇశ్రాయేలు చేస్తున్న ఆ పనులను చూసి, విగ్రహారాధన ఒక పని అయితే, వ్యభిచారం ఒక పని అయితే, నరహత్య చేయటం ఒక పని అయితే, లేని వార్తను పుట్టించి సమాజాన్ని, సంఘాన్ని పాడు చేస్తున్నారండి వీళ్ళు. బాగా వింటారా మీరు? లేని వార్తను పుట్టింపకూడదు అన్నాడు దేవుడు. అసలు గొడవంతా, సమాజంలో గొడవలన్నీ దీనికే వస్తున్నాయి. ఉన్న మాట అనడం వల్ల ఇబ్బంది ఏమి లేదు. అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, అర్థమైందండి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో లేని వార్తను పుట్టించే వాళ్ళు ఎక్కువైపోయారంట. అది సేవకుడు అవనివ్వండి, అర్థమైందా, విశ్వాస అవనివ్వండి, విశ్వాసం అవనివ్వండి, ఓకే, ఒక విశ్వాసం అయినప్పటికీ, ఒక సేవకుడైనప్పటికీ మనుషులు ఎలా తయారంటే, ఒకింటికి సంబంధాలు లేకుండా చేసే మనుషులు సమాజంలో ఉన్నారు. అర్థమైందా? అటువంటి వారు వలన భార్య భర్తలు విడిపోతున్నారు. అటువంటి వారు వలన అన్నదమ్ములుగా ఉన్న రక్త సంబంధాలు విడిపోతున్నారు. మన దగ్గర బంధువులు కూడా విడిపోతున్నారు. దీని గురించి, ఇటువంటి వారి గురించి దేవుడు తల కొట్టుకున్నాడంట. మన పిల్లల్ని తిడుతున్నాం, చేయొద్దంటాం, ఇంకంతకన్నా ఎక్కువ చేస్తుంటే మనలో కొట్టుకుంటాం చూడండి. అలాగే దేవుడు అన్నాడు, నేను శిరస్సు మీద కొట్టుకుని చెప్తున్నాను, మరి దీని వార్తను పుట్టించకండి అంటాడు. ఎందుకంటే సమాజం పాడైపోతుంది. అటు ఉందమ్మా మీకు? బాగా వినాలి ఈరోజు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకే దుష్టునితో నీవు కలియకూడదు. అటువంటి వాడు ఏదన్నా మీకు చెప్పడానికి వచ్చాడనుకోండి, అటువంటి స్త్రీ కుండాలు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చిందనుకోండి, నువ్వు ఏకీభవించకూడదంట. నీవు అన్యాయపు సాక్ష్యం పలుకడగా దుష్టునితో నీవు కలవద్దు అన్నాడు. మనం కలవకూడదంట. ఎందుకంటే మీరు సెపరేట్గా ఉండాలి. మీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు సెపరేట్ గా ఉండాలి. నీవెలాగా లేని వార్తను పుట్టించట్లేదు, కానీ లేని వార్తను పుట్టించే వాడితో కూడా నువ్వు ఎందుకంటే పలానా వాళ్ళు ఇలాగ పలానా ఇదే శుద్ధి, ఇదేనండి. చాలా చోట్ల సేవకులంట భార్యలు, విశ్వాసులకి భార్యలు గల్ఫ్లో ఉంటే వీళ్ళ మీద అక్కడ ఫోన్ చేసి నెంబర్లు తీసుకుని
భర్తల మీద కుండలు చెప్పడం, వాడేమో ఏదేదో ఊహించేసుకుని. పాస్టర్ గారు చెప్పారు కదా, మరి భార్యకి డబ్బులు పంపించడం మానేసి, ఫోన్ చేయడం మానేసి కుటుంబాల్లో చెల్లా చెదిరైపోతున్నాయండి సేవకుల వల్ల. సేవకుల వల్ల కుటుంబాలు చెల్లా చెదిరైపోతున్నాయి. ఈ భర్త ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, నువ్వు డబ్బులు పంపించుకో, నాకు పంపించు, నాకు పంపించు. ఇటువంటి సేవకుల్లోనూ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అటువంటి వారితో చెప్పుతున్నప్పుడు మనం రిజెక్ట్ చేసి తప్ప, నాకు చెప్పగలం తప్ప కలగకూడదంట. ఆడెంతటి వాడైనా, అర్థమవుతా, వాడెంతటి వాడైనా కలవద్దు అన్నాడు. అదిగో సమూహంకి వెళ్ళి ఒక అన్యాయం జరిగి ఇక్కడికి వెళ్ళి 10 మంది వెళ్తున్నారు కదా, నువ్వు వెళ్ళిపోకు. సమాజానికి నేర్పుతున్నాడు అండి దేవుడు. దుష్కార్యము జరిగించుటగా సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేసి వాద్యములో సాక్ష్యం పలకకూడదు. అబద్ధాన్ని నిజాన్ని అబద్ధానిగా చేసే వాళ్ళు సమాజంలో ఉంటారో వాళ్ళతో కలిపి నువ్వు అబద్ధ సాక్ష్యం కూడా పలకరా, అబద్ధ సాక్ష్యం పలకరా అన్నాడు. ఎందుకంటే ఎందుకు ఈ మాటలో దేవుడు రాయించాడంటే, అలాగే లేని వార్తను పుట్టించిన వారి పరిస్థితి అర్థమైందా మీకు? లేని వార్తను పుట్టించిన వారి పరిస్థితి ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిందో ఒక్కసారి రాజుల గ్రంథం మనం చదివితే ఆశ్చర్యపోయే సంగతులు వస్తాయండి. మొదటి రాజులు 21వ అధ్యాయం, రాజుల గ్రంథం 21వ అధ్యాయం, రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి మనం ఆలోచించినట్లయితే, అమ్మా తీశారు కదా, ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్మో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయానికిమ్మని అడిగాను. ఏమండి, ఒక రాజుగారు ఉన్నారు, ఇశ్రాయేలు రాజుగారు ఉన్నారు. ఏం పేరు? అహాబు గారు ఉన్నారు. అంటారా? అహాబు గారి కంట నగరం ఉంది. ఆయన మరి రాజుగారి కంటే ఉంటుంది కదా, ఆయనకున్న భూమికి ఆనుకొని ఒక ఆయనకి భూమి ఉందంట. వింటారమ్మా? రాజుగారి భూమికి ఆనుకొని ఒక భూమి ఉందంట ఒక పేదవాడికి. ఈయన వెళ్ళి, నాబోతు, మా నగరకు అనుకున్న నీకు ఒక తోట ఉంది కదా, అది నాకు ఇవ్వు. ఎందుకు? కూరగాయ మొక్కలు నేను పండించుకుంటాను, కూర తోటకిమ్మని రాజు గారు ఆయన అడిగితే ఆయన అన్నాడు, నాబోతు అన్నాడు, ఇది నా పిత్రార్జితము, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు, దీనిని నేను ఇవ్వను అంటే ఆయన అన్నాడు, నీకు భూమికి రెట్టింపిస్తాను, లేదా డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు ఎంత అంటే అంత ఇచ్చేస్తాను. అర్థమవుతుంది మీకు? అన్నప్పుడు ఆయన అంటాడు, ఇవ్వనయ్యా, భూమికి రెట్టింపు భూమి ఇచ్చినా, నువ్వెంత డబ్బులు ఇచ్చినా నేను ఇవ్వను. అర్థమైందా? నేను ఇవ్వను అన్న తర్వాత ఈ రాజుగారు ఇంటికి వచ్చేసి మంచం మీద మూతి ముడుచుకొని పడుకున్నాడంట. ఎవరు? ఏ రాజు గారు? ఆహాబు రాజు గారు వచ్చి పడుకున్నారంట. ఇంతలో భార్య వచ్చింది. భార్య యెజబెలు వచ్చింది. ఏంటి అలా పడుకున్నావు ఏంటి అని అడిగింది భర్తని. నువ్వు మూతి ముడుచుకున్నావు ఏంటి, నువ్వు రాజుగారివి,
ఇశ్రాయేల్ దేశానికి రాజుగారు అయ్యుండి నువ్వు మూతి ముడుచుకున్న పని ఏంటి అసలు? ఏమైంది? వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది. వెళ్ళిన పని ఏమైంది నేను ఎలాగ అడిగాను. అయితే ఆయన ఏమనన్నాడు? భూమి అంటారు మాటలు. ఏదో నేర్చుకోవాలి మనం, ఏ రోజు వాళ్ళ నుంచి ఏదో నేర్చుకోవాలి మనం. ఆ భార్య భర్తల నుంచి ఏదో నేర్చుకున్నది ఉంటుంది, మీరు వినాలి. అందుచేత నాకు బాధ కలిగి నేను ఇలాగా పండుకొని ఉన్నాను అని రాజుగారు చెప్పిన తర్వాత, అసలు మనిషివా నువ్వు? రాజువేనా నువ్వు? రాజు అన్న సంగతి మర్చిపోయావు నువ్వు. అందుచేత నువ్వు వెంటనే లేచి భోజనం చేయి. రాజుగారికి రకరకాల విందులు ఉంటాయి కదా, ప్రతిదీ తిని ఆనందంగా ఉండు. నేను సెట్ చేస్తానన్నది ఆవిడ. భర్తను పక్కన పెట్టి అదేదా రాజ్యరకం చూడవాళ్ళని నేను సెట్ చేస్తాను, నువ్వు అలా ఉన్న తర్వాత ఈవిడ ప్లాన్ చెప్పింది. ఏం చేస్తావంటే మన చదవండి ఒకసారి 10వ వచనం చూడండి. నీవు అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టు. ఏమన్నదంటే ముందు ఒక తాకీదు రాయించు. రాజుగారిని కానీ దేవుని కానీ ఎవరైనా తిడితే గనక పలానా పలానా ఉపవాస దినం నా చంపేస్తామో అని ఒక లెటర్ రాసి ముద్రేసిన తర్వాత ప్లాన్ చెప్పిందండి. ముద్రేసిన తర్వాత అలా కామ్గా ఉన్న తర్వాత అప్పుడు ఇద్దరు పనికి మాలులు ఉంటారు. అర్థందా? అబద్ధ సాక్ష్యం పలకూడదని చెప్పాడు కదా ఇందాక. అబద్ధ సాక్ష్యం పలికివాడితో కలకూడదన్నాడు కదా. అలాగ అబద్ధ సాక్ష్యం పలికే వాళ్ళిద్దరు పనికి మాలను సెట్ చేసి రాశాడా బైబిల్లో? పనికి మాలు అన్నాడా? అనలేదా? పనికి మాలని ఇద్దరిని నువ్వు సెట్ చేసి వాళ్ళు ఏం చెప్పాలంటే ఉపవాస దినాన్ని పాటించిన తర్వాత ఏంటి ఎవరైనా ఏమన్నారా? రాజుగారిని కానీ దేవుని కానీ ఏమన్నారా అని అడిగినప్పుడు వాళ్ళిద్దరు వచ్చి సాక్ష్యం ఏం చెప్పాలంటే, నాబోతు నాకు ఆయన ఉన్నాడు, ఆయన రాజుగారిని దూషించాడు, దేవుని కూడా దూషించేశాడు, వాళ్ళిద్దరు పనికి మానవుల్ని పురమాయించు అని చెప్పింది. రాగల దినం వచ్చింది. వాళ్ళిద్దరు వచ్చారని అబద్ధ సాక్ష్యం పలకటానికి. చాలా డేంజర్ అండి అది. లేని వార్త, అబద్ధ సాక్ష్యం లేని వార్త కదా, తెలియని వార్త. లేని వార్తను పుట్టించకూడదన్నాడు దేవుడు. ఎందుకన్నాడో చెప్తున్నాను వినండి. ఇద్దరు లేని వార్తను పుట్టించడానికి, అబద్ధ సాక్ష్యం పలకడానికి ఇద్దరు వచ్చారు. ఏంటి అన్న తర్వాత అతని పట్టణ పెద్దలను సామంతులను నాబోతును జనులు ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి ఆయన ఎదుట కూర్చుండి రాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఎవరిది ప్లాన్ అంతాను? ఇజిబేల్ స్త్రీ భార్యది. ఇదంతా కూడా ప్లాన్ అంతాను. ఎప్పుడైతే భూమి ఇవ్వలేదన్నాడో, అర్థం మీకు? ఎప్పుడైతే భూమి ఇవ్వలేదన్నాడో వెంటనే ఆవిడికి కోపం వచ్చేసి ప్లాన్ చేసి చంపించేసిందండి. పాప పేదవాడు అంట. పేదవాడిని చంపించేసింది. ఏమంటే సమాజంలో పేదవాళ్ళని నిజంగానో డబ్బు లేని వాళ్ళని కొంచెం సంపాదించి, అలాగని పూర్వ సంపాదన ఉన్న వాళ్ళకి బాగా పూర్వం సంపాదించుకున్న వాడు కొన్ని అనిమానం ఉంటాడు, కానీ మధ్యలో సంపాదించే వరకు ఉన్న గర్వం ఎక్కువ మంది, అందరూ కాదు, వాళ్ళకున్న గర్వం మామూలు కాదు. అసలు మనిషిని మనిషిగా చూడరు. అర్థందా? నేనేం చెప్తే అది వినాలంటే ఉన్న వాళ్ళంతా కూడా. అర్థందా?
అలాగా వీళ్ళకి డబ్బు ఉన్నదని అహంకారం, రాజులు మేము అని అహంకారం. ఈ అహంకారంతో ఒక పేదవాడిని భూమి ఇవ్వలేదని అన్యాయపు సాక్ష్యాలతో చంపించేశారు. ప్రియమైన దేవుని వల్లరా, ఎంత అన్యాయం ఒకసారి చూడండి. రాళ్లతో కొట్టి ఒక పేదవాడిని చంపించేశారు. ఆయన వాళ్ళు, ఆయన బంధువులు గాని, ఆయన రక్త సంబంధికులు గాని ఎవరో వచ్చి ఇది అన్యాయము అని, అర్థమైంది, ఇది అన్యాయమని ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఎందుకంటే పేదవాళ్ళకి చుట్టాలందరూ పేదవాళ్ళే ఎక్కువ శాతం. ఆయన పక్షాన్ని ఎవరు ఉండరండి, పేదవాడి పక్షాన్ని ఎవరు ఉండరు. కానీ పేదవాడు మొర పెడితే డైరెక్ట్ గా వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల దేవుని మాత్రం వినిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడిని కదా అని తొక్కేస్తాను, చంపేస్తున్నాను, నేను ఏదైనా చేస్తాను నువ్వు అనుకుంటే కనుక వాడు మొర పెడితే ఆ మొరను వెంటనే ఆలకించి వాడికి ఎవడైతే అన్యాయం చేసి వాడిని చంపేస్తానన్నాడు దేవుడు. ఒక్కసారి కదంట, బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఉన్నది అదే మాట, చాలాసార్లు ఉంది. వెంటనే రాళ్లతో కొట్టి చంపించేసే పేద అడిగేవాడు కూడా లేడు. అదేదా, అడిగేవాడు కూడా లేడండి. వెంటనే చంపించేశారట. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని విన్నారా? ఆవిడ గారు విన్నారు. ఏ తోటలో అక్కడ సిచ్యువేషన్ జరిగిందో వెంటనే రాజుపట్టిలో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. తెమిళ్ చేసామండి మేడం గారు, రాణి గారు, మీరు చెప్పినట్టుగా తెమిళ్ చేసామండి, వాడి పని అయిపోయింది, అడగటానికి కూడా ఎవడో రాలేదు. ఎందుకంటే మనం రాజులు డబ్బునవారు కదా మరి మీరు, రాణి గారు, మహారాణి గారు అని ఈవిడికి చెప్పిన మాట చెవులు పడ్డదంట. సజీవుడు కాదు, వెంటనే భార్య అంటుంది అయిపోయింది, ఇంకా నువ్వేదో ఆలోచించావు, ప్రోగ్రాం అంతా క్లియర్ అయిపోయింది. ఆ పేదవాడిని చంపించేశాను, వెళ్ళిపోయి స్వాధీనం చేసుకో. ఎంత ఉంటుందండి వాళ్ళకి అలా రాజులంటేనే? ఎంత డబ్బు ఉంటుంది, ఎంత బంగారం ఉంటుంది, ఎంత భూములు ఉంటాయి చెప్పండి. అసలు ఇవన్నీ ఉన్నప్పటికీ పేదవాడిని వెంటనే ఏమన్నా తీసేసుకోవడానికి, భూమి తీసేసుకోవడానికి చంపించేసి భక్తితో చెప్పింది, నువ్వు అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారంగా చంపేశాం. వెళ్ళి తోటలో ఆ తోటని స్వాధీనం చేసుకో అంటే ఈయన స్వాధీనం చేసుకోవడానికి వెళ్తాడు. ఎవరమ్మా ఫాలో అవుతున్నారు లేదు? ఎవరు? అది దావీదట్టుకు వచ్చాడు. తనకు దావీదు అనుకో ప్రసంగం అన్న మూసేయాలి. అక్కడ వినలో కొంతమంది వినరు, రాజులు చేస్తారు కదా, రాజులు అడుగుతున్నారు కదా, ఎవరెవరి పేరు చెప్పకూడదు. ఫాలో అవ్వాలి. నాబోతు తోటలో ఎవరున్నారు? అహాబు ఉన్నాడు. ఆయన బంధువులు ఎవరు లేరు, పేదవాడు కదా. ఎవరు ఇదేంటని అధికారులు ఎవరు అడగలేదు. ఇది తప్పు అన్న మాట ఎవరు మాట్లాడలేదు అసలు. వెంటనే పరలోకంలో ఉన్న దేవుడు విన్నాడండి. ఒక్కో రాళ్ళ దెబ్బ కొడుతుంటే, రాళ్ళ దెబ్బ కొట్టుడు వెంట చనిపోడు కదా, ఆ బాధలో ఆ రక్తం కారుతూ దేవా 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 నేను చంపేస్తున్నానన్న మాటలు పరలోకంలో ఉన్న దేవుడు విన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు విని వెంటనే ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. 17వ వచనం చూడసారి. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇజ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనేందుకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోయెను. నీవు అతనిని చూచి ఇలాగో ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరచుకున్న వల్ల నీవు నాబోతుని చంపితేవు కదా,
యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ స్థలం మందు కుక్కలు నాబోతు రక్తము నాకును, ఆ స్థలం మంది కుక్కలు ఈ రక్తము నిజంగా నాకుని అతనితో చెప్పను. ఏమండి, ఏంటి అసలు పేదవాడి పక్షాన్ని దేవుడు ఎంత బలంగా ఉన్నాడో చూడండి. డబ్బున్నవాడు బలవంతుడు కాదండి. నిజంగా మనం నీతిగా ఉంటే, నీతిగా దేవుని ఆజ్ఞ ప్రకారం మనం ఉంటే, మనకన్నా బలవంతులు మరొక ఎవరు లేరు. సర్వ లోకాన్ని సృజించిన సృష్టికర్త కల్పించుకున్నాడండి. లేని వార్తను పుట్టించి చంపేస్తే ఒక పేదవాడిని, అర్థమవుతుందా మీకు? సృష్టికర్త అన్నీ కల్పించుకుని ఒక ప్రవక్తను పంపించాడు. ఎక్కడున్నాడు అప్పుడు? లేట్ అయిందమ్మా. ఆయన స్వాధీనం చేసుకుని మొక్కలు చేసిన తర్వాత సంవత్సరం జరిగిందా, కొన్ని రోజులే జరిగిందా? ఇంకా స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ నాది ఇది, ఇక్కడ ఈ మొక్కేద్దాం ఆగ మొక్కేద్దాం అని చర్చించుకున్న సమయంలోనే అదిగో వాడు ఇంకా తోటలో ఉన్నాడు. నువ్వేం చెప్తావంటే, ఎక్కడైతే నువ్వు రాళ్ళతో కొట్టి చంపించేసావు నాబోతుని, ఆ రాళ్ళతో కొట్టినప్పుడు అతను రక్తము అక్కడ ఉన్న కుక్కలు నాకి కదా, అదే విధంగా నిన్ను కూడా చంపేస్తాను నేను. ఏమి విత్తుతావో అదే పంట నువ్వు పోయాలి. బెజుకు, ఇది జస్ట్ అలా ఉంటాడు. బెజుకు అని ఒక రాజుగారు ఉన్నారు. అతను దేశంలో అతను బెజుకు రాజు గారు అంటే వేరే ఇష్టం కదా బైబిల్లో. అతను వేసిన శిక్ష ఏంటంటే, ఎవడన్నా తప్పు చేస్తే ఏం చేసేవాడు కాదు, బొట్టన వేలు తీసేవాడు. అతను ఏం శిక్ష చేసుకున్నారు? బొట్టన వేలు తీసేవాడు అండి. బొట్టన వేలు తీసేసి భోజనం పెట్టేవాడు ఆడికి. కానీ బొట్టన వేలు అయితే భోజనం చేయగలుగుతాం మనం? అలా కలపాలంటే చిన్న వీలు అనుకుంటాం. ఇది బుక్ కట్టుకోవాలంటే ఇన్ని 4 వేలు ఒక ప్రక్కన ఉంటే ఇది ఒక ప్రక్కన ఉంటుందండి. ఇది దేవుడు ఎంత బాగా చేయగలి చూడండి. చిన్నది ఇది రాకూడదు, కానీ ఇది కూడా ఇంచుమించు చిన్నది. ఇది లేకపోతే భోజనం మొత్త కూడా పెట్టలేం మనం. కూర సండేసి కలపరా అంటే ఎలా కలుపుతాం? ఇక్కడ ఇది లేకపోతే, ఇది ఉంటేనే. ఆయన అక్కడ భోజనం పెట్టి ఆనందించేవాడు. ఎవరు చూసి? ఈ ఫింగర్స్ తీసి చూసి ఆనందించేవాడు. ప్రతి దినము ఆనందించేవాడంట. అలా భోజనం చేయలేక ఇబ్బందులు పడుతుంటే ఆనందించేవాడంట. దేవుడు అలాగే జరుగుతున్న క్రమంలో, శిక్షలు జరుగుతున్న క్రమంలో ఒక పేదవాడిని అంటారా, పేదవాడిని అలాగే చేశాడు. వెంటనే పేదవాడు మొరపెట్టాడు దేవుడికి. వెంటనే వేరే రాజ్యాన్ని ఈ రాజ్యం మీద ఉసుగొల్పి దేవుడు ఏ విధంగా అయితే శిక్షలు వేశాడో, ఆ రాజుగారు వచ్చి బెజుకున్న రాజుగారి యొక్క బొట్టవేలు కింద బొట్టవేలు, ఈ బొట్టవేలు కట్ చేసేసాడు. అప్పుడు అనుకుంటాడు మాట, గదిలోకి వెళ్ళిపోయి ఈ రాజు, దేవా నేను చేసినదే నా నెత్తి మీదకి వచ్చిందయ్యా. బొట్టన వేలు లేకపోతే ఎంత బాధ భోజనం చేయడం. ఈరోజు నాకు రుచి చూపించావు, వాళ్ళ బాధను నాకు రుచి చూపించాను ఆయన, నన్ను క్షమించిన ఆయన. ఇంకేం క్షమించి ఇంక బొట్టన వేలు మొలుతుందండి? మొలుతుందా? మొలదా అయిపోదు. అనుభవించన్నాడు. అనుభవించి నువ్వు ఎంతమందిని చూస్తే ఆనందపడ్డావు, అనుభవించు. ప్లేట్ చేస్తారో నోరు తుడు కుక్క తినడిచి అన్నాడు. ఏది విత్తుతావో అదే పంట. ఏ మనిషిని, ఏ వ్యక్తినైతే చంపేసి ఆ రక్తం కుక్కలు నాకినాయో అదే విధంగా నీకు జరిగిపోతుంది. అహాబు అది కదా, నీకే కాదు, నిన్ను ప్రేరేపించి ఒక అబద్ధ సాక్ష్యం పలికించింది కదా నీ భార్య ఇజబేల్. ఇజబేల్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారు మీరు? అసలు ఇజబేల్ అంటే ఏమనుకుంటారు? అసలు అర్థం ఏంటి తెలుసా మీకు? ఎవరు పెట్టుకోరు. స్వచ్ఛమైన స్త్రీ బైబిల్ అర్థం. ఇంత భయంకరమైన స్త్రీ బైబిల్ మొత్తంలో లేదు. అబద్ధ ప్రవక్తలను పోషించేదండి, వ్యభిచారాన్ని ప్రోత్సహించేది, విగ్రహాలను పూజించేది, యెహోవా ప్రార్థన అందరినీ చంపించేది. అందరూ చంపేసి ఏరియా ఒక్కడి మిగిలిపోడు.
ఏం చేయను అందరూ చెప్పించేసి నేను ఏం చేయను అంటాడు. నీ ప్రక్కనే ఉన్నాడు ఏలియా అంటాడు దేవుడు. అంత మహాతల్లి కూడా ఈవిడ తల్లి. ఈ తల్లి ఈ రాజుల గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 2 అధ్యాయం వరకు కనిపిస్తూనే ఉంటుంది. అంత మహాతల్లి ఈవిడ. ఈవిడ్ని ఏం చేశాడంటే దేవుడు ఇలాగే ఇంకొక రాజుగారు వచ్చిన గొడవ అయిన తర్వాత పారిపోతుంటది చోటకి. లోపల తీసుకొచ్చి అపస్టేరి మీద తీసుకెళ్లి ముక్కల కింద నరికేశారు. నరికేస్తే ఆ మొక్క ఒకటి వేలాడుతూ రక్తం కింద కారుతుంటే అక్కడ ఉన్న కుక్కలు వచ్చి నాకు తెమ్మాట. దేవుడు సెట్టింగ్ అండి బాబు ఇది. ఈయన్ని అహాబుని ఎలా చంపించారు తెలుసా? ఎవడో ఒక సైనికుడు బాణం ఇలా గురి పెడితే, వేరే ఒక రాజుగారి మీదకి బాణం గురి పెడితే ఈ సైడ్ వీడుంటే అహాబు రాజు ఎక్కడున్నాడో ఇంకో రాజు అక్కడ ఉన్నాడు. ఈ కొట్టవలసినప్పుడు ఈ రాజు కొట్టడానికి ఇలాగేస్తే బాణం ఇటేస్తా కొడితేనే ఇలా ఒక తీరు జరిగింది. ఎంత విచిత్రం తెలుసా మీకు? బైబిల్ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంటదంటే, అంటే ఎవడన్నా ఇటు కొడుతుంటే రాడు ఎవడ తగలాలి, ఎదుటి కూడా తగలాలి. కానీ వేరే చోట ఉన్నవాడు గురి తెప్పింది తగిలిందని మరి ఎలా గురి తెప్పిందో సంబంధం లేని ఏరియాది. అప్పుడు అయ్యో మా రాజుగారు చనిపోరని సేవకులు ఆయన తీసుకెళ్తుంటే రథం మీద వేసుకుని రక్తం కారిపోతుంది, చచ్చిపోయాడు. ఆయన్ని తీసి పక్కన ఆడేసి రథాల మీద రక్తం ఉంది కదా, ఆ రక్తం తీసుకెళ్ళి అక్కడ నదుంటే కడుగుతున్నారు. ఆ రక్తం అంతా కడుతుంటే బ్లడ్ నీటి పైన వస్తుంది కదా, అక్కడ ఒక కుక్కలు గుంపు ఉందంట. కుక్కలు వచ్చారు నది మీద వెళ్తున్న రక్తం తాగి దేవుడు వాక్యం నెరవేరాలి కదా. అర్థమైంది మీకు? ఏది అయితే చేశారో, ఒక పేదవాడికి ఏదైతే చేశారో అది వాళ్ళిద్దరికి జరిగింది. గుర్తుపెట్టేది దేవుడు. ఒక ఉన్నావు అని కొట్టిన దేవుడు పట్టించుకోలేదు కానండి, పేదవాడిని మాత్రం ఏడిపిస్తే కనుక దేవుడు ఊరుకోడండి. బాగా గుర్తుపెట్టేవాడు. మనమే పేదవాళ్ళు, మనకన్నా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయంలో మనం చేసుకుంటారు. అర్థమంతా? అందుకే పేదలంటే దేవుడికి ఇష్టం కాబట్టి పేదలకి ఉపయోగించాలని కానుకలను ఉపయోగించాలని ముందే నేను నిర్ణయించాను. పేదలకు ఇస్తే నాకు ఇచ్చినట్టనే ఆయన వేసుకున్నాడు. అది పేదలకు ఇస్తే నాకు అప్పు ఇచ్చినట్టు అన్నాడు. అందువల్ల మీ డబ్బులు అన్నట్టుకెళ్ళి దేవుడికి అప్పిస్తానని నేను. ఇది నాని గారి డబ్బు, ఇది సూర్య గారి డబ్బు, ఇది విజయ్ డబ్బు, మీరు ఆయన డబ్బు అని ఇస్తున్నాను. ఆ ఫలాలు మీ అకౌంట్లో పడాలన్నమాట. అర్థమైందా మీకు? ఆ ఫలాలు మీ అకౌంట్లో పడాలండి. నేను వాళ్ళకి దగ్గరగా ఉంటాను పేదవారికి అన్నాడు. నా పోతూ అడుగాడో లేదో తెలియదు కానీ ఇక్కడ రాయలేదు, కానీ పేదవాడు గురించి మాత్రం దేవుడు పట్టించుకున్నాడు. మనకన్నా తక్కువ వాళ్ళని తక్కువ చూపు చూడొద్దు. డబ్బు లేదు కదా అని తక్కువ చూపు చూడొద్దు. తక్కువ చూపు చూస్తే భయంకరమైన ఇబ్బందులు నువ్వు గురిపడిపోతావు. ప్రియ దేవుని వల్ల ఆలోచించండి. ఈ మనుషుడు ఏ పంట, ఏ విత్తనాలు ఇస్తే అదే పంట కోస్తామంట. కోసారు, ఇద్దరు కూడా కోసారా? అసలు మామూలుగా కాదు. అటువంటి మొగుడంట బూత్ అనుకుంటారు, అది బూత్ కాదు. అటువంటి వాడంట ఇశ్రాయేలు చరిత్ర లేదంట. ఎలాగా? ఒక భార్య మాట విని తాను తన రాజ్యం నాశనం చేసి కొన్న అహాబులంటి వాడు ఇశ్రాయేలు చరిత్రలో గాని యోధా చరిత్రలో గాని ఎవరు లేరంట. ప్రియ దేవుని వల్ల. అందుకే లేవేకాండం 19వ అధ్యాయం, లేవేకాండం 19వ అధ్యాయం, లేవేకాండం 19వ అధ్యాయం అందరూ ఆలోచించాలి. 11వ వచనం చూద్దాం. నేను మీ దేవుడని యెహోవాను. అదిగో మీరు దొంగిలింపకూడదు ఇశ్రాయేలులారా. ఒకనాడు ఇశ్రాయేలు అయితే మన క్రైస్తవులు ఈరోజు
దొంగిలింపకూడదు, దొంగకూడదు, బొంకకూడదు. ఇది ఎక్కువ. ఒప్పుకుంటూ వదిలిపోయేది ఏమీ లేదు, అయిపోతుంది, క్లియర్ అయిపోద్ది. అవునా? దాన్ని ఒక తప్పును కప్పించుకోవడం 100 తప్పులు చేయవచ్చు ఒక్కొక్కసారి. మీరు బొంకకూడదు, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. దేవుడి ప్రమాణం దేవుడి మీద ఉంటే చెప్పేస్తాను. అర్థమైందా మీకు? తప్పిపోవచ్చు, కార్యక్రమం తప్పిపోవచ్చు, తప్పించుకోవచ్చు. మరి అటువంటిది ఏంటంటే ఇలాగా హాబ్ జరిగినట్టు ఇప్పుడు జరగట్లేదు, మరి పరిస్థితి ఎలా ఉందనుకుంటారా? దేవుడు అంట ఒక మాట చెప్తాడు. ప్రసంగి ఈ పేజీ ఇలాగా పెట్టుకోండి. ప్రసంగి గ్రంథం 8:11 వచ్చింది. ప్రసంగి 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవడం చూచి మనుషులు భయం వేడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు ఏనంట అహాబులాగా ఇజిబేలాగా చేసిన పాపానికి శిక్ష వెంటనే రావట్లేదంట. రాకపోవటం అంట మనుష్యుడు బరి తెగించేస్తున్నాడు. రకంగా చెప్పాలంటే భయం విడిచి బరి తెగించి హృదయపూర్వకంగా, అది మామూలుగా అనుకోకుండా చేశాడు. ముందు అనుకోకుండా ఏదో పొరపాటు చేశాడు. కానీ ఇప్పుడంట ఎలా చేస్తున్నాడంట? హృదయపూర్వకంగా. ఏ ప్రాబ్లం లేదు, దేవుడు ఏం చేయట్లేదు. అర్థమైందా? దేవుడు ఏమీ చేయట్లేదు అనుకుని హృదయపూర్వకంగా మనిషి పాపం చేస్తాడు, అబద్ధం పడితే బొక్కుతున్నాడంట, అబద్ధ ప్రమాణం చేస్తున్నాడంట. అర్థమవుతుంది మీకు? మరి జరగట్లేదంటే కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఈ రోజుల్లో చేసిన దానికి వెంటనే శిక్ష రావట్లేదు. కారణం ఏంటనుకున్నారు? చాలాసార్లు చెప్పాను చర్చలో. ఆయన ప్రక్కనే ఒక ఆయన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పాను. ఎవరు? యేసుక్రీస్తు వారు పరలోకములో దేవుని యొద్ద దేవుని ప్రక్కనే ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. రాంబాబు చంపేకు పొరపాటు చేసేసాడు, కొంచెం సమయమి. సూర్యకాంత్ చంపేకు పొరపాటు చేశారు, సమయమి. ఆ సమయమైనా ఒక అనగరు ఆ కోపం రేపకరా, ఇంకా నేను తట్టుకోలేమన్నా చూడు. ఒక రేంజ్ వరకే, రేంజ్ దాటేసింది అనుకోండి ఊరుకోడు. లేవేకాండం అక్కడ 19 వచ్చాయి. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామం అపవిత్రపరచకూడదు. ప్రతిదీ పాస్టర్ గారండి కోట్ల దగ్గర కొత్త కొంతమంది పాస్టర్లు, ఈ పాస్టర్ గారిని అయ్యా పాస్టర్ గారి డబ్బులు కూడా వీడికి ఎక్కువ వేసేయాలి. అందరికి 20 రూపాయలు కేజీ అయితే 10 రూపాయలు వేయాలి. ఏమనుకుంటాడు షాపుడు? దేవుని నామాన్ని ఘనత ప్రతి చోట వ్యక్తంగా ఉచ్చరించద్దన్నాడు. ఉచ్చరించమంటే యెహోవా అని కాదు, నేను దేవుని పెట్టినా నా చేయవా సేవకులనయ్యా. సేవకులు అయితే ఎవరికి సేవకులు అందరిలో కలిపి భోజనం చేయడా, గదిలో పెట్టాలి తీసుకెళ్ళి. ఈయనేమో యేసుప్రభు గారి భూమి మీదకి వచ్చి అందరికోవాలి ఆయనకి అడుగుతుంటే పరిచర్య చేయించుకోవడం రాలేదు. కానీ నేను పరిచారం చేయించడానికి వచ్చాను. ఆయన అంటే ఆయన ఫాలోవర్స్ అని మనం ఏం చేస్తామంటే మనం కడిగించుకోవాలని ప్లాన్ చేస్తాం. చేతకాక దేవుడికి యేసుక్రీస్తు వారికి చేతకాక ప్రియా దేవుని పని కదా. చూడండి అసలు చదవమ్మా. నీ దేవుని నామం అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను, నీ పొరుగు హింసింపకూడదు, వాడిని దోచుకొనకూడదు, కూలివాని కూలి పరచండి, నాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఇది కూడా కొత్త నిబంధనలో కూడా రాసింది మాట. పని చేయించుకుని డబ్బులు ఎవరు కొంతమంది మీలో ఎవరైనా పని చేయించుకోవడానికి ఎవరు వస్తే నెల చెప్పుకోకూడదు. అమ్మాయి పని చేయించుకుని కూలి వెంటనే ఇచ్చేయాలంట. అర్థమైందా? మేము పనికి వెళ్ళేవాళ్ళు, మేము పనికి వెళ్ళాం ఒకప్పుడు. పని చేసి వచ్చేయటమే. ఆడ 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు కోతలన్నీ అయిపోయిన తర్వాత ఇచ్చేవాడు. మీ దగ్గర డబ్బులు ఎవరైనా పని ఉండి పని చేయించుకోవడం ఎవరైనా పిలిస్తారంట, ఆ కూలి ఏంటన్నాడు, మరునాటి వరకు నీ అంత ఉంచుకోనకూడదు, చెవిటి వాడిని తిట్టకూడదు. కామెడీకి వినిపించదు కదా.
ఏదో కామెడీగా నవ్వుతూనే మాట్లాడతానా? అదేనా? కొంతమంది ఉంటారు, యూత్ ప్రచారం ఉంటారు, అడిగి వినిపించదని నవ్వుతో బూతులు తిట్టుంటారు. అడిగి ఏం తెలియదు కదా పాపం. అమ్మా నవ్వుతో బాగున్నామని ఎలా అంటాం అలాగా అని బూత్ మాటలు మాట. మీరు చేసి ఎలా ఉంటుంది అక్కడ? నవ్వుతున్నాడు కదా, అవతడు ఏమనుకుంటాడు? ఏదో అడుగుతున్నాడు ఏమనుకుంటాడు. వాడికి వినిపించట్లేదని నువ్వు అనుకుంటావు. అక్కడ అంటున్నాడు ఒక ఆయన. ఇది ప్రాబ్లం మనకు. అది ఎందుకు అనుకోండి, ఎందుకు రాయించారు చూడండి. సమాజంలోనూ చెవిటివాడని బూతులు తిట్టకూడదని వినిపించదు కదా అని. అర్థమదా? నువ్వు ఏదైతే తిడుతున్నావో అది నీకు నెత్తి మీదకి వచ్చేది మళ్ళీ. అది నువ్వు ఎవరైతే తిడుతున్నావో చెవిటివాడని ఎవరైతే అడిగి వినిపించట్లేదు కదా, లేకపోతే ఒకటి కనిపించట్లేదు కదా అని చిన్న చూపు చూస్తుంటారు. నేర్చుకోవాలి ఇవన్నీ కూడా సమాజంలో. నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం బాగోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి మినిమం. అర్థమదా? చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డి వాడి అడ్డం వేయకూడదు. కనిపించదు పాపాడికి. మీకు తెలియలేదేమో, మేము చదువుకున్నాం కదా. చెవిటిలో ఉంటారు కదా, కుర్రోళ్ళని హింసించి హింసలు. అలాగనే సమాజంలో చెవిటి మామూలుగా అది ఎన్ని తిట్టేస్తుంటారో కొన్ని కుటుంబాల్లో చూస్తుంటారు. చెవిటివాడు గుడ్డివాడు ఎవరు సృష్టించరావని? నేనే సృష్టించానన్నాడు. నాకు మాట రాదయ్యా, మాట్లాడలేనంటాడు. ఎవరు? ప్రసంగం చేయగలమన్నా నాకు ఏం రాదంటే అసలు చెవిటు అని గుడ్డు అని మాట్లాడు అంటే నేను సృష్టించలేదు నువ్వు అంటాడు. అంతే. ఆయన రాక కాదు, సకల విద్యలు అభ్యసించినోడు కాదండి. నాకు ఎందుకు తలకాయ పోటు దేవుని అంటే తలకాయ పోటు అని చెప్పి వెళ్ళమంటాడు కదా, బుద్ధి అంటాడు. ఈ దూడన్ని తీసుకెళ్ళుకున్నాడు ఆయన. ఒకడిని ఎన్నుకోవాలనుకుంటే ఎంత రిస్కైనా పడుకున్నాడు కారణంలాకి వచ్చి నా పని చేయమంటాడు దేవుడు. తప్పించుకోలేము అసలు. ప్రియా దేవుని వాళ్ళ చదవండి. నీ దేవునికి భయపడవాలి. నేను యెహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదు. అది గొప్పవాడిని అభిమానం చూపకూడదంట, భేదవాడని పక్షపాతం చూపకూడదు. అందరు సమానం క్రైస్తవులకి. కొత్త నిబంధనలు అంటాడు యాకోబు పత్రికలోను. ఏమంటాడు? బంగారం ఉంగరం పెట్టుకుని ఒకడు వచ్చాడంట, కొంచెం బాగా పేదవాడు ఒకడు వచ్చాడంట. బంగారం ఉంగరం పెట్టుకున్నామని అన్నాడంట పాస్టర్ గారు. అయ్య బాబా ఇక్కడ కూర్చో అన్నాడంట. పేదవాడిని అంటాడంట, ఆ మూల అన్న చూడు, ఈ మూల ఏమి లేదా ఆ బయట దెమ్మని కూర్చో. పక్షపాతం. ఏం బోధిస్తున్నాడు? ఏమి బోధిస్తున్నాడో ఏం చేస్తున్నాడో సేవకుడిని చెడుతున్నాడు దేవుడు కొత్త నిబంధనలో. పేదవాడిని పక్షపాతం చూపకు, ఉన్నవాడిని అభిమానం చూపకు. అదో ఈడి వల్ల నీకు నష్టం లేదు, ఆడి వల్ల నీకు లాభం లేదు, సమస్తము జరిగించేవాడిని నేను. అదోదా ఎవడి విషయం వాళ్ళు డోంట్ కేర్. అదంటే నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను చచ్చినాను. మీరు అడగవలసిన వాడిని అడగడం మానేస్తున్నారు. అది ఎవడైతే సమస్తం ఇస్తాడో, ఎవరైతే మనం కాచి కాపాడుతున్నాడో అడగవలసిన వాళ్ళు మానేసి ఈయన ఉన్నవాడు కదా నీ అభిమానం చూపడం, ఆడు లేనోడు కాదా అని తొక్కేయడం, ఇటువంటివి చేయకూడదు. దీన్ని యెహోవాను నాకు భయపడాలి రబ్బాయి, నువ్వు నాకు భయపడాలి. నువ్వు తీర్పించకూడదు, పేదవాడిని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగు వారికి తీర్పు తీర్చవలను. నీ ప్రజల్లో కుండములాడుచు ఇంటింటికి తిరగకూడదంట. ఏంటంట? ఇంటింటికి తిరగకూడదంట. కొండములాడుచు లేనిపోని మాటలు చెప్తే ఇంటింటికి తిరగొద్దు అన్నాడు. చర్చి వచ్చేటమే నీసి అనుకున్నారు చాలా మంది. చర్చికి రావటం వల్ల ఏంటంటే వాక్యం చేసి మాట్లాడతామని చర్చికి రావడం అంతగా ఉపయోగం ఉంది. చర్చికి ఎందుకు రావాలమ్మా? ఆయన ఆరాధించడానికి రావాలి, ఖచ్చితంగా చర్చికి రావాలి. ఆయన ఆరాధించడానికి రావాలి, ఆయన మన కొరకు రాయించిన గ్రంథాలు ఎటువంటి విషయాలు తెలుసుకోవడానికి రావాలి. ఏమి లాగా వచ్చేసి అయిపోయింది. కొన్ని చర్చిలో చూస్తాం, కుర్రలందరూ బయట ముగింపు ప్రాంతం లోపల చర్చికి వెళ్ళిపోయిన రోజు 2000 బైబిల్ అలా పట్టుకొని ఇలా ఇంటికి రావడం. ఏం ఉపయోగం అది? చెప్పుకోవడానికి ఆరాధనకి వెళ్ళిపోయాను నేను.
వెళ్ళిపోను. ఆయన అన్నాడా నీ ప్రార్థన? మోకరించి దేవుడి సన్నిధికి వెళ్ళి కనీసం అడిగావా నీకు కావాల్సిన అవసరాలు? అవసరం లేకుండా ఎవడు ఉన్నాడా మనిషి? అమ్మా, అన్ని నిండిపోయిన ప్రతి ఒక్కడికి అన్నీ ఉన్నా ఆరోగ్యం బాగాలేదు. అవునా లేదా? డబ్బు ఉంది, అకౌంట్లో డబ్బు ఉంది, భూములు ఉన్నాయి, బంగారం ఉంది, అవసరమైన తాకట్టు పెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి. ఆరోగ్యం లేకపోతే ఏంటి పరిస్థితి? మన పరిస్థితి ఏంటి అసలు? అందుకు రావాలి నువ్వు. డబ్బు ఉంది కదా, అసలు నిన్ను కాపాడుతుందా? కాపాడుతావు. నిన్ను కాపాడువాడు ఎవరు? దేవుడే. నిన్ను కాపాడేది దేవుడమ్మా. నిన్ను కాపాడేది నిన్ను నిత్యము. ఆయన కొనుక్కుండా కొనుగోడు నిద్రపోడంట. నిన్ను కాపాడేవాడు. కొండములు ఆడుతూ తిరుగుతారు, వాక్యం చెప్పరు. చచ్చిరనే చెప్తే బాగుంటుంది. దేవుని మాటలు ఏమన్నా చెప్తే బాగుంటుంది. కొండములాడుతూ తిరగబోతున్నాడు అన్నాడా? నేను చెప్తున్నాను అక్కడ. నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగవద్దు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను నీ యెహోవాను. ప్రియ దేవుని వల్ల ఆలోచించండి. కొండములాడుతూ తిరుగుతున్నావా? దేవుని వాక్యం నిమిత్తం. అర్థంగా దేవుని వాక్యం నిమిత్తం కనీసం వెళ్ళి ఎవరికైనా చెప్తున్నామా? చర్చకొచ్చి కూర్చుంటే ఉపయోగం లేదు. అర్థమైందా మీకు? చర్చకొచ్చి కూర్చుంటే ఉపయోగం లేదు. వాక్య ప్రకారంగా ఉండాలి. దేవారాత్రులు జ్ఞానించిన వాళ్ళు కాదు. దేవారాత్రులు ఎందుకు జ్ఞానించమన్నాడు? మాటలు ఇక్కడ ఉంటాయని. దేవుని మాటలు గోడల మీద కాదు, నీ హృదయం రాసుకోమన్నాడు. నీ హృదయంలో వాక్యం రాసుకుంటేనంట, ఒక స్త్రీని ప్రేరేపించినప్పుడు అంటావంట, నువ్వు నా అక్కవి, నా చెల్లికండ్రివి, నా ఫ్రెండ్ నువ్వు అంటావంట. నీ వాక్యం కనుక హృదయం లేకపోతానంట, ఆమె ఎక్కడికైతే తీసుకుపోతే అక్కడికి వెళ్ళిపోతాను. నీ కుటుంబం నాశనం, నీ ఆస్తి నాశనం అయిపోతున్నాడు. ఎప్పుడు? వాక్యం నీ హృదయం లేకపోతే అన్నాడు. ప్రియ దేవుని వల్ల కొండెములాడుతూ కుటుంబాలు కూర్పెట్టు, కుటుంబాలు విడిపోయేటట్టు చేస్తున్నావా? ఏమి నువ్వు విత్తుతున్నావో అదే నీ కుటుంబం కూడా ఎద్దు రోజున అయిపోతుంది. అనేక కుటుంబాలను విడదీ చేసి అనుకున్నావేమో, అనేక కుటుంబాలు పాడైపోయి బలి లెక్కలు పెట్టి అనుకున్నావు. కానీ పరలోకమున్న దేవుడు నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడు. నీ కుటుంబం ఇప్పటికే సుఖంగా ఉండదన్నాడు. నేను యెహోవాను. చేతనైతే సహాయం చేయి. మంచి మాటలు మీవి. చేతనైతే సహాయం చేయలేకపోతే నోరు మూసుకుని కూర్చో అన్నాడు దేవుడు. అది అంతే తప్ప లేని మాటలు పుట్టగించి అన్నాడు కదా, లేని వార్తను పుట్టింపకూడదు. శ్రేయులారా, లేని వార్తను పుట్టింపకూడదు. నేను యెహోవాని ఎందుకన్నాడు? యెహోవాని ఎందుకన్నాడు? అంతమానం అమ్మా ఎందుకన్నాడు? భయపడంట, చంపేస్తానని చెప్పడం కోసం. నేను మీ యెహోవాని ఎందుకన్నాను? అంతమానం నేను ఒకడున్నాను, ఒకడున్నాను. పేదవాడిని పక్షపాతం చూపుతున్నావా? ఉన్నవాడిని అభిమానం చూపుతున్నావా అన్నాడు అక్కడ. ఉన్నవాడిని అభిమానం చూడకూడదు, దానికి అభిమానం చూడకూడదు. డోంట్ కేర్. మనల్ని నడిపిస్తున్న దేవునికి భయపడాలి మనం. ప్రియ దేవుని బిడ్డ, 104వ కీర్తన, 101వ కీర్తన ఊహించుకున్నాం. 101వ కీర్తన, కీర్తన గ్రంథం 101, 4వ వచనం చూడండి. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలను, దౌష్ట్యమును నేను ఇదిగో తన పొరుగు వారిని చాటున దూషించే వారిని సంహరించడం అంటే ఏంటి? చాటునంట ముఖం మీద అనే ఏదనంటే తెమిలిపోద్ది. చాటుని కనుక అన్నావు అని చంపేస్తాను అన్నాడు. నువ్వు దేవుని బిడ్డ, సృష్టికర్త బిడ్డ, నువ్వు నన్ను నమ్ముకున్న బిడ్డ. నువ్వు తన పొరుగు వాడిని చాటునంటే మాత్రం నేను వాడిని సంహరించేస్తాను. చాటు మాటలు తెమిలిపోతుంది అంతే. లేదా సైలెంట్ అయిపోయాడు. చాటు అనుకోవడం ఏమో ఆయన వింటాడా? ఒకడి గురించి మనం తిట్టుకుని వింటాడా? వినడు. విన్న వాడి గురించి ఎందుకు నువ్వు గదిలో ఉండి తిట్టడం వల్ల ఉపయోగం ఏంటి? కానీ ఒకడు వింటాడు, అంటే వాడు తిడుతుంటే ఎవరంటాడు? దేవుడు అంటాడు, నువ్వేం చేసి నీ మీదకి వచ్చేది అంతే. నేను చేసింది నా నెత్తి మీదకి వచ్చింది అంటాడు. ఎవరు? ఓ బచ్చి అన్నాడు, నేను చేసింది నా నెత్తి మీదకి వచ్చింది అంటాడు. బిజీగా అలా మాట్లాడతాడు. ప్రియా దేవుని వల్ల ఆలోచించండి మంచి మాటలు.
సామెతల గ్రంథం ముగించుకుందాం. సామెతల గ్రంథం 11:8. సామెతలు 11:8. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, ఆ, భక్తిహీనుడు బాధ పాలగును. ఆ, భక్తిహీనుడు ఆ. తన నోటి మాట చేత ఎంతమ్మా? 11:8. 18. భక్తిహీనుడి సంపాదన వానిని మోసం చేయను. ఇదిగో నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. ఇంటింటికి తిరిగి కొండాన్ని వెత్తకూడదు. మీకు అర్థమైందా? ఇంటింటికి తిరిగి కొండాలొద్దు. సహోదరుడికి గొడవలు పుట్టించొద్దు. నీతిని విత్తు. నువ్వు నీకు సాధ్యమైతే దేవుని మాట చెప్పు. నువ్వు దేవుని మాటలు చెప్పి నీతిని విత్తితే గనక ఏంటంట? శాశ్వతమైన బహుమానం పొందుతావు. బహుమానం కావాలా అవుతా? మనకి ఆశీర్వాదం కావాలా అవుతా? ఆశీర్వాదం కావాలంటే నీతిని విత్తు. నువ్వు కొండలు కాదు, అబద్ధ సాక్ష్యాలు కాదు, లేని వార్త చెప్పడం కాదు. అదే అనేస్తున్నారు. పేదవాడు బాధపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడండి. మనకన్నా పైవాడు మనం తిట్టేస్తూ ఉంటే, ధనికుడు మనం అనేస్తూ ఉంటే, డబ్బున్నవాడు మనం అనేస్తూ ఉంటే, మనం ఏమీ నోరు కలగకపోయినా ప్రాబ్లం లేదు. ఆయన చేస్తున్నాడు, ప్రతి మాట చేస్తున్నాడు. ఆయన చంపేస్తాడు. కానీ దుష్క్రియకు శిక్ష శీఘ్రంగా కలగట్లేదంట. కానీ సంహరించే రోజు వచ్చేస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. కోటేశ్వరులు అనుకున్న వాళ్ళే ఈ రోజు రోడ్ల మీద పడిపోరు. నాకు తెలుసు ఆ సంగతి. కిడ్నీ పేషెంట్లు అయిపోయి, డయాలసిస్ వచ్చేసి నాశనం అయిపోయి, ఆస్తులు అమ్మేసిన అన్ని అయిపోయినా అదా ఆ కిడ్నీ జబ్బులు తగ్గక, హార్ట్ జబ్బులు తగ్గక, లివర్ జబ్బులు తగ్గక నాశనం అయిపోరు. డబ్బు బీరువాళ్ళు ఉన్న నాకేంట్లే, మా ఊళ్ళందరూ కోవిట్లు ఉన్నారు, లేదా మాకు కొబ్బరి తోటలు ఉన్నాయి, మాకు బోలు ఆస్తులు ఉన్నాయి, బంగారు ఉన్నాయి. అక్కడికి రావన్నీ కూడాను 15 లక్షలు ఖర్చు పెట్టారు పుట్టినరోజులు. నాకు తెలిసిన వాళ్ళు పిల్లవాడు పుట్టినరోజు 15 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు 15 రూపాయలు వేయాలా బిల్లు వేసుకోవడానికి. వాళ్ళ బొళ్ళు వాళ్ళది అంటాం కదా మనం. సామెత, సమాజంలో సామెత, వాస్తవం. అది దేవుడు చెప్పింది. అది లేనోడని నువ్వేమి చిన్న చూపు నడుపుకో, చూడకో. ప్రియా దేవుని వల్ల. ఇంకో మాట 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. దౌష్ట్యం అంటే ఏంటమ్మా? దుష్టత్వం, దుష్ట మాటలు. దౌష్ట్యం విత్తువాడు అది. ఇందాక నీతిని విత్తువాడు మర్చిపోయి అంటాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. దౌష్ట్యం విత్తువాడు కీడే. కుటుంబానికి ఎప్పుడు కీడే. నీ బిడ్డలు బాగోరు, నీ బిడ్డల పరిస్థితి బాగోదు, నీ కుటుంబ పరిస్థితి బాగోదు. ఎప్పటికి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆశీర్వదించబడాలా, నీ బిడ్డలు బాగా చదవాలా, నీ పరిస్థితి పోవాలి, నీ కుటుంబ పరిస్థితి పోవాలా. నీతిని విత్తు. దౌష్ట్యముని విత్తితే కనుక కీడే. నీవు ఎప్పుడు నీ పంట ఎప్పుడు కీడే వస్తుంది. ఏమి విత్తితే అదే కోస్తున్నావు. అర్థమంతా? నీతిని విత్తితే నీతి కోస్తున్నావు. అక్కడ దౌష్ట్యం విత్తువాడు కీడును కోయిను, వాని క్రోధమును దండము కాలిపోద్ది. అది కోపం, అది కోపం ఒకడు ఉండడు, తిరగడండి. తిరగదా? రొప్పొస్తే పడిపోతున్నాడు. అదేనా? ఎలా ఉంది పరిస్థితి? రోజు ఒక్కరోజు జ్వరం వచ్చింది, ఎందుకు అనిపించే పరిస్థితి ఈ రోజు. ప్రియా దేవుని వల్ల ఆలోచించండి. సమాజ మార్పు కోసం దేవుడు ఇన్ని మాటలు చెప్పాడు. చూడండి, ఇవేమి లేకుండా చర్చికి కానుకలు ఇచ్చేస్తున్నాం, లక్షలు ఇచ్చేస్తున్నాం. అర్థమైందా? 9 గంటలకు వెళ్ళిపోయి 5 గంటల వరకు చర్చిలో కూర్చొని ఎవరికి కావాలి? మౌన మనసు అయినప్పుడు ఎవరికి కావాలి? నీ యొక్క ధనం ఎవరికి కావాలని అడుగుతున్నాడు. నీ ధనం ఎవరికి కావాలన్నాడు దేవుడు. ప్రియా దేవుని వల్ల నీ ధనము దేవునికి ఇచ్చినప్పుడు అది నీకు ప్రతిఫలంగా మంచిగా తిరిగి రావాలంటే నీతి కలిగి ఉండాలి. నువ్వు నీతి కలిగి ఉండాలి. ప్రియా దేవుని వల్ల అంచె దినాల్లో ఉన్నాం మనం.
అంచె దినాలకి ఎన్నగిలో ఉన్నాం మళ్ళీ మనం మారాలి. మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు కూడా. సంఘాలు మారు మనసు పొందట్లేదంటే 7 సంఘాల గురించి రాయించాడు. సంఘం అంటే అర్థం ఏంటమ్మా? మారు మనసు పొందితేనే సంఘం. మారు మనసు పొందిన సంఘానికి మారు మనసు కావాలన్నాడు మళ్ళీ దేవుడు. ప్రకటన గ్రంథంలో చెప్తాను. ఇంటికి ఒక్కో సంఘం ఒక్కొక్క వారం చెప్తాను మీకు. ప్రియా దేవుని వల్ల అందుచేత సమాజంలో మనిషి ఏమైతే విత్తుతాడో అది ఏ పంటలకు వస్తాడు. బెజుకి ఏమైతే విత్తాడో, ఎవరైతే బొట్టన వేలు కట్ చేసేసాడో అతని వేలు బొట్టన వేలు కట్ చేసేసాడు దేవుడు. అహాబు యెజెబెలు ఏదైతే ఏ పేదవాడైతే చంపేశారో, ఏ పేదవాడి రక్తం కుక్కలు నాకినాయో వాళ్ళిద్దరి రక్తం కుక్కలు నాకిలా చేశాడు. విడిచిపెట్టడు. ఆలస్యం అవ్వచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. కీడు ఆలస్యం అవ్వచ్చు కానీ తథ్యం అనుభవించాలి. అనుభవించకుండా తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, ఆయన పాదాల చెంత వచ్చి ఏడాది ప్రభావ తీసుకెళ్ళి చేశాను ఆయన. అలా లేనప్పుడు ఈ భక్తి వ్యర్థం, నా భక్తి కూడా వ్యర్థం. ప్రియా దేవుని వల్ల ఆలోచించండి. లేని వార్తను ఎవరు కూడా పుట్టించొద్దు. అది పాస్టర్ అయినా, విశ్వాస అయినా, ఇంకొకడైనా, సమాజంలో అయినా. అర్థమైనా? లేని వార్తను పుట్టించకూడదు. అటువంటి వారి స్నేహితులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అందరి స్నేహితులే. ఇక్కడ అందరూ విడిపోతుంటారు అది కుటుంబాలు. ఆడికి మాత్రం అందరు ఫ్రెండ్సే అవుతుంది. నిర్మోహంగా చెప్తున్నాడు కాబట్టి నాని అదొందా అందరితో నిర్మోహంగా ఎమ్మెల్యే లేదు, మాజీ లేదు, అందరికీ విరోధంగా ఉంటాడు. కరెక్ట్ వే అది. అక్కడ భోజనం కాసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ భోజనం కాసి అది రాజకీయం. నేను నష్టం వచ్చినా కష్టం వచ్చినా నా వేయి అన్నాడు అంతే. ఒకసారి ఎందుకు ఇలాగంటే అంటే బాధపడిపోతామేమో అలా ఏమైనా చేస్తారేమో. అది నిజం. పేద విషయంలో కానీ ఏ విషయంలో కానీ అలా ఉండాలి అంతే. అలా ఉన్నప్పుడు ఆశీర్వాదం కూడా లేట్ అవ్వచ్చు కానీ పక్క. తేడా ఉన్నప్పుడు కీడు లేట్ అవ్వచ్చు కానీ పక్క. రెండో అనిపించాలి. అందుచేత మనలో ఆ లోపాలు ఏమంటే ఆ కొండెములు చెప్పి స్త్రీలాగా, కొండెములు చెప్పి పురుషుల్లాగా, అబద్ధ సాక్ష్యం పైకిలాగా ఉన్నవాడినేమో అభిమానంగా, లేనుండేమో పక్షపాతం చూడడం, అటువంటి లక్షణాలు మనలో ఏమంటాయి కానీ ఈ రోజే విడిచిపెట్టేసుకుందాం. తీర్మానం చేసుకున్న ప్రార్థనలో మంచి మాటలు ముగిస్తాం.